ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే చపాతీ రోల్. కొత్తగా ఉందా పేరు? సరే వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇలా రొట్టెల్ని చేసి ఒక ప్లేట్ లోకి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని చేసి పక్కకు పెట్టుకున్నాక స్టఫింగ్ కోసం క్యాబేజ్, క్యారెట్, టమాటా అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని, ఉల్లిపాయల్ని అలాగే క్యారెట్ ని, క్యాబేజ్ ని వేసి కొద్దిగా సాల్ట్ వేసి వెజ్జెస్ అనేది మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక కోసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. ఇలా వేసాం కదా, కొద్దిగా పసుపు అలాగే కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఇలా వేసి కలిపాక వెజ్జెస్ అనేది మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. వెజ్జెస్ అనేది ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెలోకి 3 గుడ్డల్ని పగలగొట్టి వేసి ఉంచుకోవాలండి పక్కకి. అదే ప్యాన్ లోకి కొద్దిగా వేస్తూ ఇలా సర్దుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీల్ని దీని మీద వేసుకోవాలి. ఇలా చపాతీ వేసుకున్నాక 2 సెకండ్ల తర్వాత ఇలా మరోవైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి అన్ని తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని దీంట్లో వేసుకొని రోల్ లాగా చుట్టుకోవాలండి. అన్నీను ఇలా చుట్టుకున్నాక ఆ ప్లేట్ లోకి పెట్టుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా చపాతీ రోల్ అనేది చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.